పుస్తకాలు చూడటానికి వచ్చావా, కొనడానికి వచ్చావా? కొనడానికి. ఏం తీసుకున్నావు? నరసింహారావు గారు రచించిన పుస్తకాన్ని ఇంతకుముందు ఒక విధ్వంసక ముఖ చిత్రం అనే పుస్తకాన్ని కూడా నేనే సమీక్షించాను. ఈ రోజున తల్లడిల్లే తల్లి వేరు అనే మీరు రచించిన మాతృభాషాభిమానిగా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, అందుకే కొనుక్కున్నావు. చాలా మంచి పని చేసావు నాన్న. ఒక మంచి పుస్తకం ఉంటే మనకి బోర్డు డబ్బులు ఉన్నట్టు. ఓకేనా? అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నది. అంటే తల్లి బొమ్మ, తెలుగు తల్లి బొమ్మ వేసి ఆ తెలుగు తల్లి ఒక వృక్షంగా భావించి. సార్ మీ స్టూడెంటా? గట్టిగా. వైష్ణవ్. ఏ ఊరు నుంచి వచ్చావు నాన్న? విజయవాడ నుంచి వచ్చావా? మీ సారా? ఎందుకు ఏం బుక్స్ కొన్నారు? బాగా చెక్ చేస్తున్నారుగా. ఇప్పుడు ఎందుకు కొన్నావు? నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు కదా, ఎందుకు కొనుక్కున్నావు నువ్వు? వెరీ గుడ్. మంచిగా స్పిరిచువల్ అనేది దీని అవసరం కాబట్టి వివేకానంద ఇవన్నీ కూడా నైతిక విలువలు అనేది తెలియాలి కంపల్సరీగా. మరి ఇప్పుడు యువతలో మరి ఇటువంటి స్టూడెంట్స్, మరి ఇటువంటి బుక్స్ ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్స్ ఇంత పోకుండా ఇటువంటి రోజుల్లో మరి ఇటువంటి బుక్స్ చదువుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చేటప్పటికి గురువుగా మీకు ఇది గర్వకారణం అండి. మీరు క్లాస్ రూమ్ లో ఏదైతే మోటివేషన్ ఇస్తున్నారో ఇందులో కూడా అంతేకాక కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మరి ఇటువంటి చక్కటి పుస్తకాలు చదువుకున్నాడు, తీసుకున్నాడు గాంధీ గారికి. చాలా మంచి ఇది చేయాలని చాలా సంతోషం నాన్న. సార్ నమస్తే అండి. ముందు సార్ నమస్తే సార్. ఈ పుస్తక మహోత్సవ గురించి ఏమన్నా చెప్పండి సార్. చిన్నప్పటి నుంచి దాదాపు 30-35 సంవత్సరాల నుంచి పుస్తక మహోత్సవం. అంటే స్టార్టింగ్ నుంచి మీరు 35 సంవత్సరాలు, ఇది 35వ సంవత్సరం అన్నారు కదా. మేము చిన్నప్పటి నుంచి బుక్స్ సాహిత్యానికి సంబంధించి ఉంటాము. ఈ బుక్ ఎగ్జిబిషన్ అనేది గొప్ప ఆపర్చునిటీ పిల్లలకు కానీ ఇంకో వాళ్ళకి కానీ. ముందు పుస్తక పఠనం మీద ఆసక్తి బాగా తగ్గిపోతుంది. పుస్తకం చేతిలో ఉంటేనే ఒక ఇదిగా భావించే పరిస్థితి నుంచి అసలు పుస్తకం అంటే ఏదో తెలియని పరిస్థితికి పిల్లలు మిగతా జనరేషన్స్ అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైతే ఈ పుస్తక మహోత్సవాలు అన్ని చోట్ల జరుగుతున్నాయో అన్ని చోట్ల జరిగే పుస్తక మహోత్సవానికి భారతదేశంలో విజయవాడ పుస్తక మహోత్సవానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా, సభా కార్యక్రమాలు కూడా సాహిత్యం మీద, కళల మీద, మిగతా వాటి మీద, ఇక్కడ జరిగే మేధావులతో కూడిన కవులతో కూడిన సమావేశాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ విజయవాడ పుస్తక దీనికి అటువంటి విశిష్టత ఉన్నది. పిల్లలందరికీ, ముఖ్యంగా పిల్లలు, స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా వస్తుంటారు. పుస్తకాలని మర్చిపోయి అంతా కంప్యూటర్స్లోనూ ఓటీటీల్లో ఉండే పరిస్థితి నుంచి పుస్తక ప్రపంచంలోకి రావాలని, పుస్తక ప్రపంచంలో రావడం వల్లనే ఫోన్కి దూరంగా పెట్టుకున్న పిల్లల్ని కానీ. హాయ్ మేడం, నమస్తే మ్యామ్. మీ పేరేంటండి? ఇక్కడ స్టాల్ మీరే పెట్టారు మేడం? ఎంఎస్కో పబ్లికేషన్ అండి. ఓకే ఓకే. సాహితీ ఎంఎస్కో రెండు కలిపే ఉంటుంది. ఈ పుస్తక మహోత్సవంలో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇది 35 నుంచి 35 ఇయర్స్ అండి. నేను ఈ జాబ్ లోకి వచ్చి 15 ఇయర్స్ అండి. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాము. ఓకే. నిరంతరం పుస్తకాలతో మీరు కాలం గడుపుతున్నారు, సహవాసం చేస్తున్నారు. పుస్తకాలే స్నేహితులండి. బంధువులైనా, స్నేహితులైనా, ఇంట్లో ఫ్యామిలీ అయినా, ఇంకా ఆఫీసే మాకు. ఆఫీస్ తర్వాతే మాకు ఏదైనా. మీ యొక్క అనుభవం చెప్పరా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు, స్టాల్ పెడుతున్నారు, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఎక్కడ దొరికిన బుక్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయండి. ఎక్కడ ఈ సంవత్సరం ఏ పుస్తకాలు ఎక్కువగా కొన్నారమ్మా? ఈ సంవత్సరం తెలుగు ప్రాస్పద, సత్యరత్నాకరం, చాగంటి వారి బుక్స్, చాగంటి కోటేశ్వరరావు గారి బుక్స్, మహాభారత విజ్ఞాన సర్వస్వామి, మధురాంతకం రాజారాం గారి, రఘువంశం, అంటే ఇంకా చాలా కొన్నారు. మార్పు మొదలైందంటారు. చాగంటి వారి పుస్తకాలు కొన్నారంటే మనిషి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది.
రావాలి కూడా. జాషువా రచనలు బాగా వెళ్ళాయి. మళ్ళీనేమో చూడండి ఒక ఐడియా వస్తుంది. ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ బుక్స్ బాగా తీసుకున్నారండి పిల్లలు. చూపించు. వాల్యూమ్స్ అండి ఇది. ఓకే, ఇలా పెట్టి చూపించండి ఒకటి. చిన్నపిల్లలకి బొమ్మల రామాయణం, భాగవతం, పంచతంత్రం, భారతం పిల్లలు ఎక్కువగా తీసుకున్నారు. వావ్, స్టోరీ బుక్స్. చాలా సంతోషం మేడం. పతంజలి సాహిత్యం ఈ ఇయర్ చాలా వెళ్ళాయండి. పతంజలి సాహిత్యం 1, 2 దాదాపు ఒక 4 years అయింది అయిపోయి. మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు ప్రింట్ చేశారు. ఓకే, పతంజలి సాహిత్యం బాగా వెళ్ళాయి. చాలా చాలా ధన్యవాదాలు మేడం. కానీ మాకు అర్థమైందండి, ఆయన దగ్గర నేను పొద్దునే చూసాను 2 రూములు బుక్స్ ఉంటాయంట. ఈ రోజు కూడా స్టాల్స్ వచ్చారండి, చాలా బుక్స్ తీసుకున్నారు. ఈ రోజు కూడా వచ్చారు. 10 వచ్చారు సార్. 10 నుంచి 12 వరకు ఉన్నారు. అన్ని స్టాల్స్ చూసి వెళ్ళారు. చెప్పండి, నేటి యువతరానికి పవన్ కళ్యాణ్ గారు ఈ బుక్ లోంచి, జాషువా గారు ఫిరదౌసి రచనలోంచి చెప్పారు, అందరూ కూడా బుక్స్ తీసుకోండి. మహాభారత విజ్ఞాన సాహిత్యం చెప్పండి మేడం, ఇంకోటి ఏదో చెప్పారు. మహాభారత విజ్ఞాన సరస్సు మేడం. ఇది నామ విజ్ఞానం, సూక్తి విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం. ఇందులో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందరికీ ఉపయోగపడే బుక్. ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన బుక్ మేడం ఇది. నామ విజ్ఞానం, సూక్తి విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, మొత్తం మహాభారత విజ్ఞాన సర్వస్వం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడతాయి. కానీ ఇంత పెద్ద బుక్ చదవలేమేమో అని డౌట్ పడుతున్నారు. ఈ 18 పర్వాలు మామూలుగా అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయండి. ఎంత పడుతుందండి కాస్ట్? 10% చూడండి, ఈ బుక్ కూడా ఈ సంవత్సరం బాగా తీసుకున్నారంట అందరూ. మా విజయ్ కుమార్ సార్, మా ఎంఎస్కో అధినేత, ప్రతి ఒక్కరికి షాల్ కప్పకుండా సన్మానం చేసేటప్పుడు షాల్ కప్పరండి, బుక్సే ప్రజెంట్ చేస్తారండి. చాలా మంచి అలవాటు. ఈ సంవత్సరం బుక్స్ అన్ని ఇవే ఇచ్చారు మా సార్ అందరికి. ఇది అందరూ చదవాల్సిన బుక్స్ బుక్ అని. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మన దగ్గర. నిజం, చాలా చాలా. ఇది ఒకటి సప్తరత్నాకరం, ఒకటి తెలుగు ప్రాసపదం. ఇందులో లేదంటూ ఉండదు. మన పాటలు రాసుకోవడానికి కానీ, కవిత పెట్టడానికి ప్రాస చాలా మంచి. దీన్ని చూస్తే ఇంత పెద్ద బుక్ అనుకుంటారు. కాస్ట్ కూడా చాలా బుక్ చూపించారు. చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. 750. ఇంకా చిన్న బుక్ లేదు సార్. ఈ బుక్ కి ఆ బుక్ చూడండి. ఇది 500. అది చూడండి, అది దీనికి డబల్. సదా సరసాగరం, పూర్వ గదాలహరి, శబ్దరత్నాకరం, తెలుగు ప్రాస్పద అన్ని ఈ అక్షరం మీద చాలా అంటే చాలా ఉంటాయి అర్థాలు. ఆకారాది పట్టికలో ఉన్నాయి మొత్తం. అమ్మో, నేను మోయలేకపోతున్నాను. ఇంకా మీకు చిన్నప్పుడు నవలలు చదివేవాళ్ళు ఎవరన్నా? మా అన్నయ్య అయితే 2 గంటల లైబ్రరీ నుంచి తీసుకొచ్చి 2 గంటల్లో మళ్ళీ ఇచ్చేసేవాడు. అలా మీకు ఏమన్నా ఉందా సార్? మీరు కూడా చదివేవాళ్ళ? రోజుకి 2, 3 కూడా చదివేవాళ్ళం. వామ్మో, అన్ని ఎలా చదువుతారు అసలు? అన్నం వండుకుంటూ స్టవ్ పక్కన కూర్చొని దాన్ని చూస్తా అన్నం ఉడుకుతా ఉండేది, నేను చదువుకుంటూ ఉండేదాన్ని. అమ్మేమో క్లాస్ పుస్తకాలు అవి 2 చదివితే కళ్ళు పోతాయి, అందుకని క్లాస్ పుస్తకాలే చదవమ్మా అని చెప్పేవాళ్ళు. అయినా సరే కాలేజ్ లైబ్రరీ, గూడూరు నడుచుకుంటూ పోయి గూడూరు లైబ్రరీ,
అన్ని నవిలి పారేసేవాళ్ళం. వామ్మో సార్, మీకు అలాంటి మెమరీ ఏమైనా ఉందా? మామూలుగా చదివేవాళ్ళం కానీ ఇంత కూర్చొని అన్నట్టుగా ఉండేది కాదు. వంట చేసేవాళ్ళు ఇంట్లో వంట చేసేవాళ్ళక్క? ఇంట్లో నేను అమ్మోళ్ళు ఉండి చదువుకున్నాను. ఓకే ఓకే. స్టవ్ పక్కనే కూర్చొని అన్నం వండుకుంటా, అన్నం తిప్పుతా నవలు చదివేసేదాన్ని. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. మేము వచ్చేటప్పటికి ఏంటంటే నవలు కాదు కానీ లైబ్రరీ పుస్తకాలు చూసుకునేటువంటి వాళ్ళం. లైబ్రరీ పుస్తకాలను బాగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళం. ఎందుకంటే మనకి చదువుకునే సమయంలో ఎక్కువగా అప్పట్లో లైబ్రరీకి బాగా వెళ్ళేవాడిని. లైబ్రరీ బుక్స్ బాగా చదువుకునేటువంటి వాడిని. ఈ రోజు మనం ఒక ఉపాధ్యాయుడిగా స్థిరపడటానికి కారణం కూడా ఆ లైబ్రరీ పుస్తకాలే. చాలా సంతోషం అండి. ఈ రోజులు నవల్స్ ప్లేస్లోనేమో టీవీ సీరియల్స్ వచ్చినాయి, లైబ్రరీకి వెళ్ళే ప్లేస్లోనేమో ఇంట్లో సెల్ ఫోన్లు వచ్చి నెట్లోనే చూసుకుంటున్నారు అందరూ. చిటికలో ఏ మెసేజ్ అయినా వచ్చేస్తుంది కాబట్టి పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువయ్యారు. అయినా సరే ఇలాంటి ఎగ్జిబిషన్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ పుస్తకం యొక్క విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ తీస్తున్నారా అన్ని వెరైటీ చూపించండి సార్. ఇలాంటి పర్సులు, సంచులు, ఇంకా ఏం చేస్తారు మేడం? బ్యాగ్లు ఉన్నాయా? ఓకే. వెజిటబుల్స్ ఇవి ఎంత పడతాయమ్మా? ఇవి ఈ బ్యాగ్ 150 సార్. 150. మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్కైనా ఇట్లా చూడండి, ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేసి ఇస్తారు. చూడండి మేడం, ఈ లోపల క్లాత్ కూడా అది ఎంత పడుతుందమ్మా మీ చేతిలోది? అది ఎంత? 300 సార్. అది మేడం గారి చేతిలో అది వచ్చేసి బ్యాగ్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది సార్. కాకపోతే స్టిక్కరింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే. ఈ ధనుర్మాస ప్రభాత సమయ వేళ చలిచలి గాలుల పారిజాత పరిమళాల ఆస్వాదనలో ఉత్సాహం ఉయ్యాలూగగా ఉరకలేసే మనసు పరవశాన ప్రకృతి తీర్చిదిద్దిన రంగవల్లులు ముచ్చటగా గొబ్బెమ్మలు గుమగుమలాడుతున్న అరిసెల పాకాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు సలాం సలాం. చాలా చాలా బాగున్నాయండి. మీ పుస్తకం కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇదేంటిదండి? తీసుకోవడమేనా? ఆ సౌండ్ ఎలా? సౌండ్ పిల్లల కోసం ఇది గలగల్లా బెంగిలి బెల్. పిల్లలు ఉన్నవాడు చూసుకోండి, చాలా బాగున్నాయి. ఇది డబుల్ బెల్లా? డబుల్ బెల్, 2 బెల్. ఇది గలగల్ 10 బెల్. టిక్ టిక్. ఇంకా చెప్పండి. ఇదేంటిది? పెన్సిల్. అది చూపించు. అవుతుందా? బొమ్మ చూపించారు ఇట్లా మేడం, బొమ్మ చూపించారు. ఇది చూపించండి ఒకసారి. యూట్యూబర్ కాదు. చూడండి, పిల్లలకి రకరకాలు ఉన్నాయి. పుస్తక మహోత్సవాల పుస్తకాలే కదండి, టాయ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఆలింగనం చేసుకోవటం అనేది చాలా మంచి అభివ్యక్తిగా మనం భావించవచ్చు. అలాగే ఆయన తల్లి భాషను తల్లి వేళ్లను పూజిస్తున్నటువంటి తల్లి భాషను గురించి చెప్పారు. అలల భాషలోనే నది, ఆకుపచ్చని భాషలోనే ప్రకృతి, పరిమళ భాషలోనే పూలతోట. అంటే భాషనే అనేక రకాలుగా భావన చేసి దానిని ఒక నదిగా, అలాగే ఒక ప్రకృతిగా ఆయన భావన చేశారు. అలాగే బతుకు పుస్తకం తెలుగు ఆ కవి యొక్క చిత్రపటాలు, ఆ కవి యొక్క జన్మస్థానం అక్కడ కవి వ్యక్తం చేస్తున్నాడు. అగాధపు లోయలోకి దారిపోయే
ఆధునిక అజ్ఞానులు అని. అగాధపు లోయలోకి మనం మారిపోతూ ఉన్నాము. ఆధునికపు అజ్ఞానులు జ్ఞానం అంటే మనం జ్ఞానవంతులుగా భావిస్తూ ఉన్నామే కానీ నిజంగా తల్లి భాష నేర్చుకోకపోతే మన జ్ఞానం అనేది చాలా పరిమితమైనది అనే భావంతో కవి అజ్ఞానిగా భావన చేశాడు. అలాగే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే కానీ మన నగరంలో బంధించే ఉన్నాయి భావ దారిద్ర్యపు వాస్య శృంఖలాలు అని. అంటే మనకు రాజకీయ పరమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చినా ఇక్కడ మనం భావ దారిద్ర్యాలు ఉండటం వల్ల భాషా స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోలేకపోయాము అనేటువంటి ఒక నిస్సహాయ అబాకస్ ఇలా నంబర్స్ కౌంట్ చేయడం అట్లా కలర్స్ అభివ్యక్తి కవి అనేటువంటి వాడు ఒక తనదైనటువంటి భావాన్ని వ్యక్తం చేయడానికి నందనవనం భార్య చిన్నపిల్లలతో పని చేయించకూడదు అంటారండి. ఎలా వస్తాయి చక్కగా చిన్న చిన్న ఇచ్చి చిన్న చిన్న చేయించండి, వాళ్ళు కూడా పనులు అలవాటు. ఓకేనా మేడం? నరకానికి మన నందనవనానికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన విధానం ఎటు చదివినా ఒకటే వస్తుందా? ఏ రకంగా బాధలు జలత ఈ సమాజంలో ఉన్నది అని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే నాకు ఆటలు ఆడుకోవడం అంటే ఇష్టం. ఆట అందరూ ఆడుకోండి. వల జరపండి. తల ఇలా ఇలా కల అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టు ఏమో విరగబూసింది. చెట్టు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి, కోసిన పూలన్నీ దండగుచ్చండి, దండ తీసుకెళ్ళి సీతకి పండి రాముడంపాడమ్మ అంతే. సిరిమల్లె దండ ముడుచుకో సీతమ్మ చూపించాలి. తల తల ఇలా జడ నిండా మీ జడ చూపించండి. ఆ జడ కాకపోతే మీ జడ ఇలా అనండి. ఈ జడ సీతమ్మ జడే అది దండ. చూడండి ఇక్కడ బాగున్నారు మేడం మాస్టర్. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల నుంచి కూడా లభించిన సుఖం, సంతోషం పుస్తకం నుంచి లభిస్తాయి. పుస్తకాలను ప్రేమించండి అన్నారు గోరంటి వెంకన్న గారు. సంవత్సరాల నుంచి పుస్తక మహోత్సవానికి వస్తున్నారు. దాదాపు నేను 30 సంవత్సరాల పైబడి నుంచి వస్తా ఉన్నానండి. అంటే ఒక 5 సంవత్సరాలే మీరు మిస్ అయ్యాను. వ్యక్తిగత కారణాల రాలేకపోయాను. చాలా సంతోషం సార్. అయితే మీకు ఎప్పుడన్నా ఈ బుక్ నేను కొనుక్కోలేకపోతున్నాను లేకపోతే కొనాలనుకుంటున్నాను నాకు దొరకట్లేదు అన్న ఆలోచన కానీ అన్న మెమరీ కానీ ఏదన్నా ఉందా? ఉందండి. ఒక సుమారు 27 సంవత్సరాల క్రితం పూర్వగాథ లహరి అని మొత్తం ప్రతి ఒక్కరి యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది. అందులో ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆ పూర్వగాథ లహరి పుస్తకం ఉంటే చాలా మంచిది. అందులో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ వరకు మాత్రం తప్పనిసరిగా అది అవసరం కూడా. తెలుగు పండితులకి బాగా అవసరం, ముఖ్యంగా తెలుగు పండితులకి. అయితే ఏం జరిగిందంటేనంటే అది పొందామని ఒక 28 సంవత్సరాల క్రితం నేను విజయవాడ షాపులు మొత్తం తిరిగాను. నేను హైదరాబాద్ కూడా వెళ్ళాను. నాకు చాలా దొరకలేదు. అప్పుడు అప్పుడు దానికి ముద్రితం లేదు. అప్పుడు ఏం జరిగిందంటేనంటే ఒకసారి విజయవాడ లెనిన్ సెంటర్కి నేను వచ్చినప్పుడల్లా లెనిన్ సెంటర్కి వెళ్ళి అడుగుతూ ఉండేవాడిని. పాత బుక్ షాపులు దొరుకుతూ ఉండేవి ఇటువంటివన్నీ కూడా. ఒకసారి అక్కడ ఒక విజయవాడ
లెర్నింగ్ సెంటర్లో ఒక అతన్ని అడిగాను నేను, ఎప్పుడైనా వస్తే నాకు ఇవ్వండి అని. నేను అలా తిరుగుతా అలా సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాను. సంవత్సరం తర్వాత ఒకరోజు అనుకోకుండా ఈ పూర్వగాథ లహరి విజయవాడ లెర్నింగ్ సెంటర్ లో కనిపించింది. నాకు అసలు ఆ రోజు చూసినప్పుడు తిరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పూర్వగాథ లహరి అనే పుస్తకం చూడగానే నాకు చాలా సంతోషం వేసి నా కోసమేనని వెళ్ళి ఆ షాప్ ఆయన అడిగాను. నేను సంవత్సరం నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను కదా, నాకంటే నా కోసమని అడిగితే ఆయన ఒక నవ్వి ఆయన ఏమన్నాడంటే, మీకంటే ముందు ఒక మాస్టర్ అడిగారండి, ఇది ఆయన కోసం అంటే నెక్స్ట్ మీకేనండి ఇప్పుడు తెప్పించారు. అయితే ఒక అడిగాను, సార్ నాకు ఇవ్వండి సార్, ఆయనకి ఈసారి వచ్చినప్పుడు ఇచ్చారంటే ఆయన ఏమన్నారంటే, ఒక వారం రోజులు చూస్తారు, అప్పుడు ఫోన్లు కూడా లేవండి, సెల్ ఫోన్లు కూడా లేవు మెసేజ్ చేయడానికి, వెళ్తే ఉత్తరం రాయటం లేకపోతే అడగటం. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఆ రోజు నేను వారిని అడగటం, ఒక వారం రోజుల తర్వాత రమ్మన్నారు. సరే వారం రోజుల తర్వాత మరలా వెళ్ళానండి, వెళితే వదలలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆ పుస్తకం వేరే అనుకున్నటువంటి మాస్టర్ ఇచ్చేసారు. ఆయన పేరు ప్రసాద్ గారు. విషయం ఏంటంటే నాకు ఇప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విషయం, ఆయన నా కోసం నాకు గిఫ్ట్ ఇవ్వడం కోసం ఆయన తీసుకుని మా ఇంటికి వచ్చారు. ఇదే బుక్ నేను అడిగానండి, నేను ఇది విజయవాడ పలానా లెర్నింగ్ సెంటర్ లో పలానా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్నటువంటి షాపులో కదా అన్నాను. అవునండి మీకు ఎలా తెలుసు అన్నాడు. నేను అక్కడ ఆర్డర్ ఇచ్చానండి, అది ఒక మాస్టర్కి ఇచ్చానని చెప్పారు. అంటే ఆ మాస్టర్ నేనేనండి అని వారు నాకు గిఫ్ట్ ఇవ్వడం కోసం నాకు ఆ పుస్తకం ఇచ్చారండి. నేను ఎప్పటికీ కూడా ఆ మధుర స్మృతిని మర్చిపోలేనండి. అది నిజంగా తెలుగు మాస్టర్ ప్రసాద్ గారు ఆయన పేరు. ఆయన జీకొండూరు హై స్కూల్లో అప్పట్లో తెలుగు మాస్టర్ గా పనిచేస్తా ఉండేది. నాకు చాలా చాలా నిజంగా ఆ పుస్తకం ఇచ్చినప్పుడు ఆ సంఘటన చూస్తూ ఉంటే నాకు ఇప్పటికీ కూడా అది నా కళ్ళలో మెదులుతూ ఉంటాయి. అప్పుడు ప్రసాద్ గారు ఎవరో కాదండి, నేను సారు కొలీగ్ చేశాము. మేమిద్దరం అక్కడ జీకొండూరులో పనిచేసినప్పుడు మాతృభాష దినోత్సవం వస్తే అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా పుస్తకాలన్నింటినీ ప్రదర్శించి ఒక పెద్ద పండుగలాగా చేసేవాళ్ళం. మాస్టర్ గారు చాలా మంచివారు. భగవంతుడి లీల అంటే ఇదే పూర్వగాథ లహరి. మీ పూర్వగాథ చాలా చాలా బాగుంది నిజమండి. పుస్తక ఇటువంటి ప్రదర్శనకు వచ్చినప్పుడు చాలా మంది మేము చదువుకున్నటువంటి రోజుల్లో, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం మేము ఎవరెవరితో చదువుకున్నామో వాళ్ళందరూ కూడా ఇక్కడ కలుస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మనకి ఇప్పుడు కూడా చూశారు మీరు, విద్యాసాగర్ గారు, మరి వీళ్ళు పెద్ద పెద్ద ప్రముఖులంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. గతంలో ఇక్కడికి మనకి వాటర్ చెన్నవీరభద్రుడు గారు వచ్చేవాళ్ళు. నేను అసలు అప్పుడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని అనుకోలేదండి, ఆయన ఒక రచయిత అనుకున్న చాలా కాలం. ఆయన విద్యాశాఖ వచ్చిన తర్వాత తెలిసింది వారు ఒక ఐఏఎస్ అధికారి. ఎందుకంటే ఆ కృష్ణకుమారి గారు నాకు రేడియోలో పరిచయం. చాలా ఆవిడ వాయిస్ ఏంటంటే ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత బాగా చెప్పారు. ఆవిడ మెమరీని కూడా నేను వీడియో తీశాను, ఇది కూడా యూట్యూబ్ లో వస్తే టెలికాస్ట్ చేద్దాం. చాలా సంతోషంగా అనిపించింది. మేము ఉండగా ఇక్కడ ఒక పుస్తకము ఏం చేశారు సార్, ఆవిష్కరణ జరిగింది. అది కూడా మనకి ఈ విజయవాడ పుస్తక మహోత్సవం అనేటువంటిది అంటే నిజంగా మనకి విజయవాడకి ఒక వరం, విజయవాడకి ఒక వరం లాంటిది ఇక్కడ ఈ పుస్తక. ఎందుకంటే మనకి గతంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జరుగుతూ ఉండేది ఎప్పుడు కూడా. అప్పుడు మనకేంటంటే ఒక ముద్దు గుర్తుండేది, చక్కగా విజయవాడ పుస్తక మహోత్సవంలో మనం ఉందామంటే ఏ షాప్ ఎక్కడ ఏంటనేది మనకు 20-10 సంవత్సరాలు అక్కడ జరిగింది కాబట్టి ప్రతి షాపు ఎక్కడ ఉందో ఏంటో బాగా తెలిసేది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉండేది. తర్వాత మాకు కూడా ఉంటుంది సార్, మా కాలేజ్ లో ఏం బుక్స్ దొరికే కాదు, లైబ్రరీలో ఉన్నాయేమో కొంచెం ఓల్డ్ బుక్స్ అయిపోయాయి. అయితే మా ఫ్రెండ్ మూర్తి కూడా మీకు తెలిసిన మూర్తి మాకు ఇక్కడ నుంచి బుక్స్ తీసుకొచ్చాడు ప్రతి సంవత్సరం. అవే మేము చదువుకున్నాం అనమాట. పారిజాతపురం, మన చరిత్ర, కళాపూర్ణులు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా నా దగ్గర ఆ బుక్స్ ఉన్నాయి. అక్క మీరు కూడా ఇలాగే తెప్పించుకునేవాళ్ళ? మేము బందరైలు కొనుక్కునే వాళ్ళము. కదా దొరకవు, ఏదో అలా లైబ్రరీలో పిండి అయిపోయిన పుస్తకాలని వాటిని బతిమలాడి చదువుకున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ.